దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ గతంతో పోలిస్తే బలంగా పెరుగుతోంది. బీజేపీకి ఏకు మేకై ఎదుగుతోంది. ఇక లోక్సభలో అయితే రాహుల్ గాంధీ బీజేపీకి చుక్కలు చూపిస్తున్నాడు. బీహార్కు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే బీజేపీకి జేడీయూ పార్టీ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎప్పుడు హ్యాండ్ ఇస్తాడో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో త్వరలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా విభేదాలను పక్కన పెట్టి ఐక్యంగా ముందుకు సాగాలని హస్తం నేతలకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేసినట్లు తెలిసిందే. కాంగ్రెస్ బలపడుతున్న నేపథ్యంలో అంతర్గత కొమ్ములాటలు పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పినట్లు పార్టీ వర్గాల టాక్. త్వరలో జార్ఖండ్, మహారాష్ట్ర, హర్యానాతో పాటు బీహార్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం నేతలు అలుపెరుగని పోరాటంలో శ్రమించాలని నేతలకు రాహుల్ గాంధీ సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. త్వరలో జరగనున్న ఎన్నికల్లో హస్తం గెలుపు వ్యూహాల కోసం ఇటీవలే కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ సమీక్షించారు. ఎన్నికలు జరిగి రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య నెలకొన్న అంతర్గత గొడవలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ నేతలకు అల్టిమేట్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. జార్ఖండ్లో కాంగ్రెస్ చీఫ్ రాజేష్ ఠాకూర్ని తొలగించాలని మిత్రపక్షాల నేతలు కోరుతున్నట్లు తెలియవచ్చింది. కానీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ జార్ఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి మార్పు జరగకపోవచ్చని తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్, హర్యానా కాంగ్రెస్లో సీనియర్స్ మధ్య విభేదాలు నెలకొన్నాయి. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కిరణ్ చౌదరి మరియు ఆమె కుమార్తె శృతి చౌదరి బీజేపీలో చేరడం హస్తం పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. వీరి బాటలోనే మరికొందరు సీనియర్స్ కాంగ్రెస్ ని విడతారన్న వార్తల నేపథ్యంలో అధిష్టానం చర్యలకు ఉపక్రమించింది. ఇలాంటి పరిస్థితుల్లో బహిరంగంగా నేతలపై ఎలాంటి ప్రకటనలు చేయొద్దని హైకమాండ్ నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో పార్టీకి సంబంధించి నేతల మధ్య అంతర్గత విభేదాలుంటే అధిష్టానం దృష్టికి తీసుకురావాలని సూచించింది. కాంగ్రెస్ విజయం కోసం నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని, 90 సీట్లలో 70 స్థానాల్లో బీజేపీని చిత్తుగా ఓడించి అధికారంలోకి వస్తామని హర్యానా ఇన్ఛార్జ్ దీపక్ బబారియా రాహుల్ గాంధీకి భరోసా ఇస్తూ ధీమా వ్యక్తం చేశారు. ఇదే జోష్తో కష్టపడితే 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని రాహుల్ తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.